హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్ ఎపిసోడ్ 5 యొక్క బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ ఎపిసోడ్ నేమ్ వచ్చేసి వాట్ ఇఫ్ పెగ్గీ కార్టర్ ఫాట్ హైడ్రా స్టాంపర్. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్: మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. బేసికల్లీ ఈ ఎపిసోడ్ అనేది పెగ్గీ కార్టర్ వర్షన్ ఆఫ్ కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మూవీ. కాకపోతే ఇక్కడ స్టీవ్ ప్లేస్లో పెగ్గీ అండ్ బకీ ప్లేస్లో స్టీవ్ ఉన్నాడంతే. నాకు ఈ ఎపిసోడ్ చూస్తుంటే వింటర్ సోల్జర్ అండ్ ఆల్సో బ్లాక్ విడో మూవీని కలిపి చూస్తున్నట్టుగా ఉంది. ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే వాచర్ నరేషన్ వస్తుంది. సీజన్ 1 ఎండింగ్ తర్వాత పెగ్గీ స్టోరీ ఏమైందని ఇక్కడ మనకి పెగ్గీ వర్షన్ ఆఫ్ ఫస్ట్ అవెంజర్స్ మూవీని చూపిస్తారు. ఫస్ట్ అవెంజర్స్ టీమప్ మూమెంట్ ఇక్కడ కాస్త చేంజ్ అయింది. ఈ యూనివర్స్లో బ్యానర్ ఉన్నాడు కానీ హల్క్ లేడు. నటాషా ఎపిసోడ్ మధ్యలో స్టీవ్ని టోనీ దగ్గరికి కానీ బ్యానర్ దగ్గరికి కానీ తీసుకెళ్దామని అడుగుతుంది. దట్ ఇండికేట్స్ ఈ యూనివర్స్లో బ్రూస్ బ్యానర్ ఉన్నాడు కానీ హల్క్ లేడు అని. ఈ టీమప్లో హల్క్ ప్లేస్లో వాస్ప్ ఉంటుంది అండ్ చిటోరి ఆర్మీని ఫైట్ చేస్తారు. అండ్ మనం చూసిన అవెంజర్స్ మూవీకి ఇక్కడ సిమిలారిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇద్దరు వర్షన్ ఆఫ్ కెప్టెన్స్కి అప్రోచ్ టువర్డ్స్ ఎనిమీ అనేది ఎంత డిఫరెంట్ ఉందో కూడా తెలుస్తుంది. ఇక్కడున్న షార్ట్స్లో నటాషా చిటోరి ఆర్మీ యొక్క వెపన్స్ని తీసుకుని వాళ్ళని షూట్ చేయడం అండ్ క్యాప్ నటాషాని షీల్డ్తో పుష్ చేయడం, లోకితో యుగో హై ఐగో లో అంటాం లాంటి సిమిలారిటీస్ని చూడొచ్చు. టైటిల్ యానిమేషన్ అయిపోయాక బ్రేక్ అయిపోయిన మల్టీవర్స్ గ్లాస్ బ్యారియర్ని చూపిస్తారు. ఆ బ్రోకెన్ పీసెస్లో మనం సీజన్ 1 ఎపిసోడ్స్లో సీన్స్ చూడొచ్చు. ఫినాలేలో మల్టీవర్స్ హీరోస్ టీమప్ అవడం, జాంబీ ఎపిసోడ్లో సీన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ నెక్స్ట్ పెగ్గీ కార్టర్ వరల్డ్ వార్ స్టోరీ అనేది జస్ట్ బిగినింగ్ అని ప్రెజెంట్ టైం లైన్ని చూపిస్తాడు. పెగ్గీ కార్లో వచ్చి నటాషాని పిక్ చేసుకుంటుంది. ఫ్యూరీ ఏదో మిషన్ ఇచ్చాడంటూ. ఇదే సీన్ మూవీలో ఎలా ఉంటుందంటే క్యాప్ అండ్ శామ్ రన్నింగ్ చేస్తారు. ఫినిషింగ్ టైంకి నటాషా కార్లో వచ్చి క్యాప్ని తీసుకెళ్తుంది. నేను జాగింగ్ చేయను అంటుంది కానీ స్టీవ్ చేస్తాడు. ఇలా ఇద్దరి యొక్క ఆలోచనలకి డిఫరెన్స్ని చూపించడానికి ట్రై చేశారు. అలా ఇద్దరు కలిసి ఒక సోవియట్ షిప్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ కంటైనర్లో హైడ్రా స్టాంపర్ని చూస్తారు. ఇదే సీజన్ 1 ఫినాలే ఎపిసోడ్ ఎండింగ్ సీన్ కూడా ఈ షిప్లోకి ఎంటర్ అవడం. ఈ సీన్ని మనం వింటర్ సోల్జర్ మూవీలో కూడా చూడొచ్చు. ఆ నెక్స్ట్ హైడ్రా స్టాంపర్ లెజెండ్ గురించి అని చెప్తుండగా హైడ్రా స్టాంపర్ యాక్టివేట్ అయ్యి వీళ్ళని అటాక్ చేస్తుంది. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఫ్యూరీని కలిసి హైడ్రా స్టాంపర్ గురించి అడుగుతుంది. ఇది సేమ్ సీన్ మూవీలో కూడా ఉంటుంది. అక్కడ సోవియట్స్ కంట్రోల్లో ఉంటాడు బకీ, బట్ ఇక్కడ హైడ్రా స్టాంపర్ అనేది రెడ్ రూమ్ కంట్రోల్లో ఉంటుంది. ఫ్యూరీ అండ్ నాట్ వార్న్ చేయడానికి ట్రై చేస్తారు కానీ పెగ్గీ విందు. కట్ చేస్తే బకీ షీల్డ్కి బోర్డ్ మెంబర్గా ఇంకా బ్రతికే ఉంటాడు. తన పైన హైడ్రా స్టాంపర్ అటాక్ జరుగుతుంది. ఆపటానికి గాను నాట్ అండ్ పెగ్గీ ఇద్దరు ఫైట్ చేస్తారు. ఇక్కడ హైడ్రా స్టాంపర్ రైట్ ఆర్మ్ పైన స్టార్ ఉంటుంది, సేమ్ బకీ మెటల్ ఆర్మ్ పైన స్టార్ ఉన్నట్టుగా. అండ్ ఆల్సో షీల్డ్ ప్రిమైసెస్ని కూడా చూపిస్తారు. సేమ్ యాజ్ మన యూనివర్స్లో వింటర్ సోల్జర్ మూవీ టైంకి ఉన్న షీల్డ్ హెడ్ క్వార్టర్స్ ప్రిమైసెస్ని రిజెంబుల్ చేస్తాయి. ఇక్కడ నాట్ హైడ్రా స్టాంపర్ పైన హాట్ మిసైల్ని లాంచ్ చేసే మూమెంట్లో బకీ అడ్డుపడతాడు వద్దని. ఇక్కడ మనకు కనిపించిన పిఓవి వర్షన్ ఆఫ్ ద గన్ ఆటో ట్రాకింగ్ సిస్టమ్ అనేది సిమిలర్ది అవెంజర్స్ మూవీలో క్యారియర్ పైన హల్క్ని షూట్ చేసినప్పుడు కనిపించే విజువల్స్కి సిమిలర్గా ఉంటాయి. అటెన్షన్ టు డీటెయిల్ అని చెప్పొచ్చు. ఆ నెక్స్ట్ హైడ్రా స్టాంపర్ పవర్ ఆఫ్ అయ్యేలా చేసి నాట్ అండ్ పెగ్గీ కలిసి తన్ని ఒక బ్లాక్ స్పాట్ ప్లేస్కి తీసుకెళ్తారు. ఆమె ఇంతకుముందు రెడ్ రూమ్లో వర్క్ చేయడం వల్ల షీల్డ్కి తెలియని ట్రేస్ చేయలేని ఒక స్పాట్కి తీసుకెళ్తుంది. అక్కడ హైడ్రా స్టాంపర్ని రీబూట్ చేస్తుంది అండ్ రెడ్ రూమ్ని వెతికి పట్టుకుని డిస్ట్రాయ్ చేస్తే స్టీవ్ని వాళ్ళ కంట్రోల్ నుంచి సేవ్ చేయొచ్చు. అంతే తప్ప ఆ సూట్ నుంచి బయటికి తీసుకుని రాలేం. ఆ సూట్ మాత్రమే స్టీవ్ని ఇంకా బతుకుండేలా చేస్తుందని మెన్షన్ చేస్తుంది. వీళ్ళు రెడ్ రూమ్ గురించి మాట్లాడుతూ డ్రేకోని ఆల్రెడీ చంపేసా అంటుంది. సో బ్లాక్ విడో స్టోరీ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది, బట్ రెడ్ రూమ్ డిస్ట్రాయ్ కాలే. ఇప్పుడు అది చెయ్యాలని మాట్లాడుకుంటూ ఉండగా స్టీవ్ లేచి నేను తీసుకెళ్తా అని సోవియట్లో వరల్డ్ వార్ టైంలో న్యూక్ టెస్ట్కి క్రియేట్ చేసిన ఒక కాలనీకి వెళ్తారు. రెడ్ రూమ్కి సిగ్నల్ చేశా, సూట్లో ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళే వస్తారని వెయిట్ చేస్తుంటారు. బ్లాక్ విడో మూవీలో చూసిన నాట్ యొక్క మామ్ ఇక్కడ ఈ యూనివర్స్లో రెడ్ రూమ్ని రన్ చేస్తుంది. వీళ్ళు అక్కడున్న రోబోట్స్తో ఫైట్ చేశాక తెలిసేది ఏంటంటే ఇట్స్ అ ట్రాప్ అని. స్టీవ్ రెడ్ రూమ్కి లాయల్ అని. ఒక పక్కన పెగ్గీ హైడ్రా స్టాంపర్ని ఫైట్ చేస్తుంటే ఇంకో పక్కన నాట్ తన రెడ్ రూమ్ సిస్టర్స్ని అండ్ ఆల్సో తన మామ్ని ఫైట్ చేస్తుంది. లాస్ట్కి వింటర్ సోల్జర్ మూవీలో లానే పెగ్గీ కూడా స్టీవ్తో నేను ఇక నిన్ను ఫైట్ చేయను, దిస్ ఇస్ నాట్ యూ అని చెప్పి మాటలతో కన్విన్స్ చేస్తుంది. అక్కడ హెలికారియర్ నుంచి వాటర్లో పడిపోతారు. కానీ ఇక్కడ మాటలకి కన్విన్స్ అయ్యి స్టీవ్ రెడ్ రూమ్ని ఎక్స్ప్లోర్ చేసేస్తాడు. కట్ చేస్తే సమ్ టైమ్ లేటర్ అన్నీ సెటిల్ అయ్యాక పెగ్గీ
మళ్ళీ స్టీవ్ని వెతికేందుకు గాను స్టార్ట్ అవుతుంది. నాట్ ఇంటర్ఫియర్ అవుతుంది. తనతో మాట్లాడుతూ ఉండగా ఒక పోర్టల్ ఓపెన్ అప్ అయ్యి పెగి ఒక ఆల్టర్నేట్ యూనివర్స్లో వాండాని అండ్ నిక్ ఫ్యూరీని మీట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఇదిగో ఈమె మన యూనివర్స్ని సేవ్ చేయగలదు అన్నట్టు కటింగ్ ఇస్తారు. ఇక్కడ పెగి మళ్ళీ ఇదేంటి అని వాచర్ పిలుస్తూ ఉన్నట్టుగా ఈ ఎపిసోడ్ని ఫినిష్ చేశారు. సీజన్ 2 స్టార్టింగ్లో వర్స్ట్గా ఉన్న పికప్ అవుతుంది 4th ఎపిసోడ్ నుంచి. ఈ ఎండింగ్ చాలా క్యూరియాసిటీని బిల్డ్ చేసింది. మరి చూడాలి ఏమవుద్దో. సో యా, మీరు కూడా ఈ ఎపిసోడ్ని చూసినట్లయితే మేము ఏమైనా డీటెయిల్స్ మిస్ చేస్తే మీ థాట్స్ని కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunaticss. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.